ఇన్సిడెంట్స్ జరిగినాయి అన్నటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. ఇకపోతే ఈ జనసేన నేత వేధింపుతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం అన్నటువంటి మరొక వార్తని హైలైట్ చేసుకొచ్చారు. ఇందులో కూటమి ప్రభుత్వ వేధింపులతో కర్ణాటక వాసి ఆత్మహత్యకు ప్రయత్నించి ప్రాణ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం జనసేన ఇన్ఛార్జ్ మంజునాథ్కు మద్దతుగా పోలీసులు చేసిన ఈ చర్య అనంతరం కలకలం రేపుతోంది. మంజునాథ్కి రాయదుర్గం కర్ణాటక సరిహద్దు బండ్రావి అనే గ్రామంలో రాగుల సిద్దప్పకు మధ్య నగదు లావాదేవీలోనే ఇద్దరి మధ్య జరిగిన లావాదేవీల్లో మంజునాథ్కి సిద్దప్ప బాకీ పడ్డాడు. ఈ క్రమంలో మంజునాథ్ సిఫార్సుతో రాయదుర్గం పోలీసులు సిద్దప్పను అదుపులో తీసుకున్నారు. అతను వేధించడంతో పాటు 2 రోజులు చెత్తకొట్టినట్టు తెలుస్తోంది. అందరి తాక్క సిద్దప్పకు సంబంధించిన 2 ట్రాక్టర్లు 2 బొలెరో వాహనాలు కూడా స్టేషన్కి తెప్పించారు. సిద్దప్ప తండ్రి బండరావప్పకు సిఐ వెంకటరమణ ఎస్ఐ గురుప్రసాద్ పిలిపించారు. డబ్బుల విషయమై ఒత్తిడి చేశారు. దీంతో వారికి బండరావప్ప 10 లక్షలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో 1 లక్ష వాళ్ళు తీసుకుని 9 లక్షలు మంజునాథ్కి ఇచ్చినట్టు తెలుస్తోంది. మరో 20 లక్షలు అప్పు ఉందని తేల్చి ఖాళీ పత్రాలతో బండరావప్ప దగ్గర బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్టు సమాచారం. కుమారుడిపై పోలీసులు దాడి తనతో బలవంతంగా సంతకాలు వాహనాలు తీసుకెళ్లడంతో గ్రామంలో పరువు పోయిందని భావించిన బండరావప్ప ఆదివారం పురుగుమంది దాగాడు. కుటుంబ సభ్యులు బళ్ళారిలో నిమ్స్లో చేర్పించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. బండరావప్ప ఆత్మహత్యతో పోలీసులు ఉరికిపడ్డారు. తమ అదుపులో ఉన్న సిద్దప్ప వాహనాలను వదిలిపెట్టారు. బండరావప్పను ఎవరో కలవకుండా ఆసుపత్రిలో ఫోటోలు తీయకుండా తమకు అనుకూలమైన లెక్చరర్ని కాపలా ఉంచారు. వ్యవహారం రాయదుర్గంలోని కీలక ప్రజాప్రతినిధుల దగ్గర జరిగింది. దీంతో విషయం బయటికి రానిద్దని సిద్దప్పను ఒప్పించి ఆయన ఇచ్చిన 10 లక్షలు తిరిగి ఇచ్చేస్తామని బలవంతం చేస్తున్నట్టు తెలుస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నేర